విశాఖ రిషికొండ ప్యాలెస్లో పెచ్చులు ఊడుతున్నాయని పిచ్చి ఆసుపత్రిని చేయాలన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. మానసిక స్థిరత్వం లేని వ్యక్తికి గవర్నర్ పదవి ఇచ్చారంటూ బొత్స కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశారు, పెచ్చులు ఊడుతున్నాయట. నాకైతే ఆశ్చర్యం వేసింది. 200 కోట్లు పెనాల్టీ కూడా కట్టారు దానికి. నాలాంటి మనుషులు ఏమనుకునేవారంటే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మన ఉత్తర కోస్తా జిల్లా సుజల స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ప్యాలెస్ మిగిలింది. ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకైతే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఎందుకంటే ఆ మెంటల్ అతని మెంటల్ ఆయనతో రాజుతో రేటు ఆ మాటలు కూడా తెలుస్తుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇచ్చిందని, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఇచ్చింది అనే దానికి ఇస్తుంది. ఆయనే ముందు పెట్టాలి మెంటల్ హాస్పిటల్. ఎందుకంటే అటువంటి వ్యక్తులు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత ఉందతనం లేకుండా రాజకీయ ఆలోచనతో, రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ కోణంలో మాట్లాడిన వ్యక్తులను ఆళ్ళు పెట్టాలి. నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. నాకు బాధ అనిపించింది కానీ సరేలే అని వదిలేను. కానీ నువ్వు అడిగా కాబట్టి చెప్పకపోతే మళ్ళీ ఏదో 6 రాజు గారు కదా మ్యాచ్ వచ్చింది అనుకుంటారు. నా కడుపు బాధ కోపం ఉంది.